చెట్లంతా చూసి అంత గ్రీనరీగా ఉన్నాయో. సమ్మర్లో వచ్చినప్పుడు కంటే రోడ్ అయితే బాగానే ఉంది. మరి వర్షానికి రోడ్ పోవాలి. చాలా మటు గుంటడిపోయింది వర్షానికి. లారీ వెళ్తాము గుంటడిపోతుంది రోడ్ అంతా. వ్యవసాయం వచ్చినప్పుడు రోడ్ చాలా బాగుంటాయి. ఓపెన్లో ఉందిరా. మన దగ్గర క్లోజ్ చేశాడు వాటర్ ఫ్లడ్ ఎక్కువ ఉందని. వాటర్ చెప్పి ఆపాడు మళ్ళీ. నాకైతే ఏంటి వాగు. అదిగో ఇదిగో ఉంది వాగు. ఇంకా గట్టి కూడా రోడ్డు కూడా ఎక్కేది వాటర్. రోడ్డు పైకి వెళ్ళిపోతుంది వాటర్. చిన్న రోడ్డు పెద్ద చేయలేదు. చిన్న రోడ్డు తెలియలేదు. రోడ్డు డౌన్ కూడా పొద్దున వెళ్ళిపోతుందండి. అది వచ్చేది ఎలాగ ఉంది. అదిగో రోడ్డు బాగా కదా తెలిపడిపోతుంది. ఏమన్నా తెలుసుకోలేదు. గాడి రోడ్డు వచ్చి ప్రమాదాన్ని ఎప్పుడు ఇదే. ఇంత లోడ్లు ఎక్కేదా దిగబడిపోతాయి. ఇక్కడ అది అన్ని దింపలేదు. దింపాలి అంతానా దింపాలి. ఇంకా అయిపోయింది. అది అంతా దింపాలి. మళ్ళీ క్రెయిన్తో లాగాలి. నాడేమిటి రావాలి క్రెయిన్. ఎట్లా కాదు రోడ్డుకే ప్రమాదం. ఈ మారి రోడ్లో పల్లెలకు కావాలి దింపచ్చు. ఫ్రంట్ రోడ్ పిచ్చాను జంగిల్ అవునా. అలాగంటే జంగిల్ పత్రం రోడ్ పిచ్చాను. అదే జంగిల్ రోడ్ పిచ్చి కూడా ప్రాబ్లం ఉండదు. అది
కనిపించదు. అది చాలా బాగుంది. షార్ట్ అయింది దాంట్లో. అదే మన ప్యారిస్ లాగా ఉంటుంది మన దాంట్లో నేను ఓపెన్ ఎక్కువ ఉన్నాయి, బాగున్నాయి. లైట్గా టచ్ అవుతుంది. ఇది ఈ మధ్య కట్టిందేనా? ఎప్పటి నుంచో ఉంది రిసల్ట్ కట్టినప్పటి నుంచే ఉంది అది. సరిగ్గా రోడ్ స్టార్ట్ అయిపోయింది. థర్డ్ గేరే ఫోర్త్ గేరే అవకాశం చాలా తక్కువ. ఫోర్త్ గేర్ అయితే ఫిఫ్త్ గేర్ అయితే కేపబిలిటీ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఇబ్బంది. బండి యాక్షన్ కంటే లోపలే పెట్టాల్సిన అప్పుడే పెట్టాలి. అప్పుడు ఇంకా రోడ్డు వేరు, మామూలు పొడిలో తోలింది వేరు. ఏ బండి అయినా సరే అది వర్షంలో ఇబ్బంది పడాలి. మొత్తం చూడు వర్షానికి అనుకుంటే ఎలా వస్తుంది ఇదంతా. ఈమె గడ్డి మనిషి మొత్తం గేయండ్రి బాగుంది కదా. వేసగా మొత్తం కొండల దగ్గర కనపడతాయి. ఇది మొత్తం నాచు పడేసింది తయారవుతుంది రాజు గారు. మేత చేపల మేత కంట్రీలో కూడా తినేస్తారు. చూడు రాళ్ళమేం కొలిచిపోయి తడికి ఆర్గానిక్ కదా. అదే వేసగా ఎండు రాళ్ళే కనబడతాయి. ఒక వర్షాకాలం శీతకాలే ఇంత క్లీన్గా కనిపించారండి. గేమ్ రేట్ ఫుల్గా ఉన్నాయి ఇక్కడ. మేత కోసం రెడీగా అయిపోయింది. వేజ్ ప్యాకెట్లోను ఇదే ఏంటి పల్లీలు చూడు మంచి ఎలాగ ఉంది. ఇంకా టైం 9-10 అవుతుంది కానీ పైన ఇంకా మంచి అలా పట్టేస్తుంది. మంచి పని పట్టేసి చూడు. కొండలు ఇంకా లెగుతూ చెట్లోంచి అలాగే వాటర్. వర్షం కూర్చొని మొత్తం రోడ్లాగా ఎలా వచ్చేది ఏదో వాక్యం ఇట్ల మీద రోడ్డు మించి. ఉంటుంది లెఫ్ట్ సైడ్ మొత్తం ఫుల్ పట్టేసుకున్నాం. మొత్తం నాచు ఎలా పట్టేసిన మాట. రిపీట్ ఎయిర్లు వేసుకున్నా స్కిడ్ అయిపోతాయి. ఎంత అప్పుడు అయితే ట్రాక్టర్ కూడా ఆఫ్లో పెట్టుకోకపోతే స్కిడ్ అయిపోతాయి. ఆఫ్లో పెట్టుకుంటే కరెక్ట్గా వర్కౌట్ అవుతాయి ఇలాంటి రోడ్లు. వాటర్ కోసం పెట్టుకోండి. ఇది వాటర్ వెళ్తానికి పైప్ లైన్ వేసాడు. ఓకే అదే ఇప్పుడు వాటర్నే పనిచేస్తుంది. రోడ్డు మీద ఎక్కడ వాటర్ అది పెట్టారు. ఆ రోడ్డు దిగబడిపోయినట్టుకుంటుంది. దిగబడిపోయి అదే అలా దిగిపోయింది ఒకళ్ళే. ఆ రోడ్డు కదా వెళ్ళిపోయి చక్క రోడ్డు పెట్టడం వల్ల దిగిపోయింది. అది
కానీ హైవేలో అవుతుంది ఇంత రోడ్డు గాడి ఎక్కించాలి చాలా మాటలు కదా. మరి బోర్డర్ బైపాస్ భద్రాచలంకి బైపాస్ ఇదే కదా మాడిపోయింది. పోతాయి మరి ఫస్ట్ వ్యూ పాయింట్ వచ్చాం. గాడి సగం వచ్చినట్టే ఫస్ట్ వ్యూ పాయింట్ వచ్చింది. మళ్ళీ గ్రిల్ వేసారు. అంతకుముందు గ్రిల్ మొత్తం గ్రిల్ అంతా తీసారండి. మళ్ళీ గ్రిల్ వేసినట్టు కూడా అది అంతకుముందు మొత్తం గ్రిల్ అంతా చుట్టూ పోయింది తీసారు. మనం వచ్చిన రోడ్డు అది అదిగో మనం వచ్చిన రోడ్డు. ఆ రోడ్డు పై నుంచి ఎక్కుంటూ పైకి వచ్చాం. వచ్చిన రోడ్డు ఇదే అమృతధార జలపాతం. టికెట్ యాప్రోల్ పెట్టేసాడే. మరి వర్క్ చేశారు దీన్ని. ఈ వరకు ఇలా ఉండేది కాదు. పార్కింగ్ పెట్టేశాడు. టికెట్ యాప్రోల్ చేశాడు. ఆగారా ఏమైనా వస్తుందా? మళ్ళీ గాడి స్టార్టింగ్ అప్పలో. ఈ రోడ్ అయితే బాగుంది. ఆ కూర్చొని ఎక్కడే పోయిందా? మేఘాలు మొత్తం వర్షానికి మంచు పట్టేసి పైన పాకు. ఈ రోడ్డు పోలేదు. ఆ రోడ్డు పోయింది. ఈ రోడ్డు పోవాలి. ఈ రోడ్డు అది బాగానే ఉంది పర్ఫెక్ట్గా. ఈ వరకు ఇలా కూడా రోడ్డు ఇది ఎలా వరకు రోడ్డు పోయి కూడా బాగుంది. పైన ఎంత ఉందో చాలా బాబు. అది బాగా పడుతుంది. దాంట్లో ఇంకా స్పీడ్కి వెళ్ళిపోదు తెలుసా మనం. అంతే స్లోకి వెళ్ళామా మనం ఆంచుకోలేమండి. అర్థమైందా? ఓకే డౌను. సెకండ్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. టోకులేరు వాగు. ఈ డౌన్ అవుతాం. వర్షం వాటర్ నిలబడిపోయి మొత్తం పోయింది రోడ్డు. కొద్దిగా ఇక్కడ పోయింది. మిగతా రోడ్డు అంతా చాలా బాగుంది కానీ ఇక్కడే ఈ డౌన్లోనే. వచ్చేసాం. ఎక్కడి నుంచి రోడ్డు చాలా బాగుంటుంది మోతుగూడెం దాకా.
ఆడు చూడు వెనకాల ఉన్న ఎదవ అప్పుడు చూడు మరి అటు హెల్మెట్ ఉండి పెట్టుకోవచ్చు కదా, పడిపోతే ఏంటి పరిస్థితి? ఆడు హెల్మెట్ పెట్టుకోవడం తీసుకొచ్చారు కాబట్టి ఇలాంటి ఎదల వల్ల దేశం ఉన్నాయి. హెయిర్ స్టైల్ కావాలంటారు అయ్యారు. హెయిర్ స్టైల్ కావాలా? బుద్ధి స్టైల్ కావాలి వాడికి. హెల్మెట్ పెట్టుకోరా సన్నాసి, పోతావురా రే పడ్డామంటే. ఇది హైవే కాదు రే జండు. అమ్మో మా ఊళ్ళు అయ్యి బాబాయ్ ఎక్కడికో లారీలు మళ్ళీ దగ్గర పడిపోయిన ఎక్కడికో లారీ. ఈ గాడి రోడ్లో పోతే ఏదో తగులుతూనే ఉంటుంది. తెగపోయిన లారీలు అయ్యి ఒకటి ఏంటంటే లోడ్ ఎక్కేస్తుంటే మరి పడవా బరువు బరువు కోసం వెయిట్ తెగబడిపో మరి ఎంత బరువు వేస్తే. ఇదేమో సౌత్ రోడ్లో పోనీ అయినా సరే లోడ్ వేసిపోతారు గాడి రోడ్ల మీద, అంత లోడ్ వేసి రావడం ఎందుకు? ఏ కొండ మీద చిన్న రాయి కనబడదు ఈ వర్షాకాలం శీతాకాలం. ఇవి చూడు ఇగో మొత్తం వర్షానికి మొత్తం చూడు కొండ మొత్తం పట్టేసుకుంది వాగు నాచు. అబ్బో రోడ్డు దగ్గర పడిపోయి వర్క్ చేసినట్టుకున్నారు. అది చూడు ప్రకృతి ఎంత వాలుకొండ గుడ్డు అయిన పడ్డాడు కింద రాగా ఇంకా నో స్టాప్. గొద్దులు కొట్టుకుపోతే కొట్టుకుపోవడం కిందకు వచ్చే రాగరు. కానీ వాటర్ చూసే ఇక్కడ వాగులేరు, వాగు వర్షం వాటర్ లేదు.